వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ ఎక్స్పర్ట్స్ కమిటీ చైర్మన్, అలాగే సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ కన్నగంటి గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, అమెరికా గ్రీన్లాండ్ స్వాధీనానికి గొప్ప ప్రయత్నం చేస్తూ ఉంది. అసలు గ్రీన్లాండ్ని ఎందుకు స్వాధీనం చేసుకోవాలనుకుంటోంది, ఏం చెప్తారు సార్? ఎగ్జాక్ట్లీ 4 పాయింట్స్లో చెప్తా. పాయింట్ నెంబర్ 1, రష్యా, చైనా అమెరికాకి భద్రశత్రువులు కాబట్టి రష్యాకి చైనాకి సంబంధించిన యుద్ధ నౌకలు, వార్షిప్స్ కానీ, మర్చెంట్ నేవీ కానీ, మిగతా ఏవైనా సరే గ్రీన్లాండ్తో సంబంధాలు పెట్టుకోవటం నెంబర్ 1. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, గ్రీన్లాండ్లో 56,000 మంది మాత్రమే నివాసం ఉంటున్నారు. కానీ గ్రీన్లాండ్ని రష్యా కానీ చైనా కానీ ఆక్యుపై చేస్తే అమెరికాకి చాలా దెబ్బ, ఆర్కిటిక్ ఆ ధ్రువం అంతా ఇబ్బంది పడిపోద్ది అనేది రెండో కారణం. మూడో కారణము, గ్రీన్లాండ్ డెన్మార్క్ ఆధీనంలో ఉంది. డెన్మార్కు యూరప్లో ఉంది. యూరప్లో ఉన్న డెన్మార్కు నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ మెంబరు. ఆ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో ఉన్న మెంబర్ కంట్రీస్ని కాపాడే బాధ్యత మళ్ళీ అమెరికాదే. సో ఇక్కడ చాలా విచిత్రం జరిగింది. నేటో మెంబర్ అయిన డెన్మార్క్ గ్రీన్లాండ్ని కనుక అమెరికా కనుక ఆధీనం చేసుకుంటే బలవంతంగా, లేదా కొన్నా కానీ కొనటానికి అమ్మటానికి మేము రెడీగా లేం. ఒకవేళ మీరు బలవంతంగా మిలిటరీ పాలన పెట్టి మిలిటరీని పంపించి ఈ గ్రీన్లాండ్ని కనుక మీరు ఆక్యుపై చేసుకున్నట్లయితే ఎవరు అమెరికా వాళ్ళు, డెన్మార్కు తప్పనిసరిగా మిగతా యూరోపియన్ కంట్రీస్కి ఇదేమి న్యాయం అని చెప్పి అమెరికాకి వ్యతిరేకంగా కంప్లైంట్ చేయటమే కాదు, నేటోలో ఒక రూల్ ఉంది, 1 ఫర్ ఆల్, ఆల్ ఫర్ 1. నేటో మెంబర్ కంట్రీస్లో ఎవరికి ఒకళ్ళకి దెబ్బ తగిలినా అందరికి దెబ్బ తగిలినట్టే, అందరికి దెబ్బ తగిలినా ఒకళ్ళకి దెబ్బ తగిలినట్టే. అంటే నేటో మెంబర్ కంట్రీ అయిన డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్లాండ్ మీద అమెరికా గనక ఆధిపత్యం చెలాయిస్తే యూరోపియన్స్, అమెరికన్స్ కొట్టుకునే పరిస్థితి వస్తుంది. ఒక టీం మెంబర్స్ కొట్టుకుంటాయా? ఒక టీం మెంబర్స్ కొట్టుకునే పరిస్థితి వస్తుంది. అది వచ్చిద్దా రాదా అనేది నేను జోస్యం చెప్పలేను. వి జస్ట్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అనదర్ 3 to 4 days. ఎలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ని స్వాధీనం చేసుకోబోతున్నాడు, నయానో భయానో, క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ. ఇది ఎట్లా ఉందంటే సార్, కంచే చేను వేస్తుంది. కంచే చైన్ మేటు. ఇంకోటి ఏంటంటే క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అంటారు. ఫారెన్ అఫైర్స్లో ఇది ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ అనమాట. మీరు నా మాట వింటే మీకు క్యారెట్ ఇస్తా, మీరు నా మాట వినలేదు అనుకోండి స్టిక్ పెట్టి కొడతా. స్టిక్ అంటే ఇక్కడ మిలిటరీ, క్యారెట్ అంటే ఆర్థికంగా మీకు ఆశ చూపిస్తా. ఏం చేసుకుంటారు? గ్రీన్లాండ్ మాకు ఇచ్చేసేసేయండి, అమెరికా యొక్క సంయుక్త రాష్ట్రాల్లో ఇంకో సంయుక్త రాష్ట్రం అయింది అది. తద్వారా అమెరికా శత్రువులైన రష్యాని కానీ చైనాని కానీ ఆపటాన్ని, వాళ్ళ మీద కన్నేయటానికి నాకు బాగా పనికొస్తుంది. ఓకే, అంటే మెయిన్ రీజన్ ఏంటి సార్ అంత ఫోకస్ పెట్టడానికి గ్రీన్లాండ్ మీద? ఏముంది అందులో? సింపుల్. అందులో అసలు ఏముంది అనేది పక్కన పెడితే, అది గనక రష్యాకి చైనాకి దొరికితే, అంటే వాళ్ళు దాని మీద చేశారా? అంటే వాళ్ళు దానికి దగ్గరగా దాని చుట్టూ షిప్పులు వెళ్తూ ఉంటాయి ఎప్పుడు, ఆ గ్రీన్లాండ్ చుట్టూ. ఆర్కిటిక్లో ఉన్న ఆ ఖనిజాలు కానీ వనరులు కానీ దోచుకోవడానికి, అంటే దోచుకున్నది ఇప్పటి వరకు దోచుకునే ప్రయత్నము, ఇంటెలిజెన్స్ సేకరించే ప్రయత్నము రష్యా చైనా చేస్తుందని అమెరికా సిఐఏ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి రిపోర్ట్స్ ఉన్నాయి. సో వాస్తవమా కాదా పక్కన పెడితే బ్రదర్, అవాస్తవం అయితే కాదు, వాస్తవమే. రష్యా చైనా అమెరికాని ఇబ్బంది పెట్టాలని యుక్తులు, కుయుక్తులు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు, స్ట్రాటజీ, కౌంటర్ స్ట్రాటజీ ఈజ్ ఏ ఆన్ గోయింగ్ గేమ్. At the same time, US also wants to control, contain, conquer whatever it can, including the Russians or Chinese, it doesn't matter అనేది అమెరికా యొక్క సిద్ధాంతం. సో ఇందుట్లో అసలు మనము ఆశ్చర్యపోవాల్సింది లేదు, నమ్మసక్యంగా ఏమి కాకుండా ఏమి లేదు, అంత నమ్మకంగానే ఉంటుంది. ఏంటంటే రష్యా చైనా కలవటం, అమెరికాని ఇబ్బంది పెడతాం, అమెరికా రష్యా చైనాని ఎట్లా ఇబ్బంది పెట్టాలి. ఇది ఒక కాన్స్టెంట్ వార్ బిట్వీన్ two mindsets. One mindset is United States of America, other mindset is Russia and China. They are at loggerheads with each other. దానికి రీసోర్సెస్ అని పేరు పెడతారు. రీసోర్సెస్ ఉన్నాయి కాబట్టి కావాలనుకోండి అని ఆ విధంగా పేరు పెడతారు. అక్కడ రీసోర్సెస్ కన్నా
అన్నిటికన్నా ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే ఇట్స్ ఐడియాలజికల్ వార్ఫేర్ ఒకటి, తర్వాత రీసోర్సెస్ కోసం కాన్ఫ్లిక్ట్ 2, 3 మాకు దగ్గరగా ఉండి మమ్మల్ని అబ్జర్వ్ చేసే విధంగా ఆ గ్రీన్లాండ్ పనికొచ్చింది రష్యాకి కానీ చైనాకి కానీ అని అమెరికా వాడు భావిస్తున్నాడు. అందుట్లో కనుక వీళ్ళు జొరబడితే రష్యా చైనా, ఓకే. సో ఈ విధంగా చూసినప్పుడు అది చాలా కీలకమైన ప్రాంతంగా మారిపోయింది గ్రీన్లాండ్. సో ఇంకొకటి సార్, అంటే ఆ ద్వీపం, ఆ గ్రీన్లాండ్ వైశాల్యం ఎంత ఉంటుంది సార్ మన దేశంతో పోలిస్తే? గుంటూరు డిస్ట్రిక్ట్ సైజ్ అనుకోండి, అది రంగారెడ్డి జిల్లా అంతే. అంతే 50 రంగారెడ్డి జిల్లా అంతే వైశాల్యంలో. జనాభా అయితే 56,000, అంటే ఒక వార్డు. ఓకే. ఆ 56,000 మంది కూడా ఒక్కొక్కళ్ళకి 80 లక్షల వరకు ఇచ్చేందుకు ఆశ చూపిస్తున్నాడు. 80 లక్షలు కాదు, ₹1 కోటి ఇచ్చినా వాళ్ళు మేము రాము. ఇట్స్ నాట్ అబౌట్ మనీ, ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ మై సెల్ఫ్ ఎస్టీమ్. మా ఆత్మ గౌరవ సంకేతము, మేము గ్రీన్లాండ్ అమ్మము అని గ్రీన్లాండ్. సార్ ట్రంప్ ఎంతకైనా తెగిస్తాడు, ఒకవేళ అక్కడ సైనిక చర్య చేస్తే, బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేస్తే ఆ 56,000 మంది ఏంటి సార్ పరిస్థితి? అదే దానికోసమే చెప్తున్నా. ఆ విధంగా జరిగే పరిస్థితి కనుక వస్తే మూడో ప్రపంచ యుద్ధం తప్పదు. అవునా? నేటో, యూరోపియన్ కంట్రీస్లో చాలా దేశాలు ఇప్పటివరకు అమెరికాని భరిస్తూ వచ్చినాయి. అలాగే అమెరికా కూడా అసలు ఈ నేటో వద్దు, నేటో పేరు చెప్పి అందరం కలిసి పనిచేయాలని చెబుతున్నారు మీరు, కానీ ఖర్చు ఏమో అమెరికా బరాయిస్తుంది. మీరేమో ఫ్రీగా అమెరికన్ ఖర్చుతో మీరు ఫ్రీగా మీ సెక్యూరిటీని కొనుక్కుంటున్నారు అని అమెరికా అంటుంది నేటో దేశాలతో. ఫ్రాన్సు, జర్మనీ, ఇటలీ ఇలాంటి అన్ని దేశాలు, లేకపోతే నార్వే, స్వీడన్ ఇలాంటి అన్ని దేశాలు అమెరికా యొక్క ఇచ్చే సెక్యూరిటీ కవర్తో బతుకుతున్నాయి. అయ్యే ఖర్చేమో అమెరికా పెడుతుంది. సొమ్ము కూడది సోకు కూడది లాకుంది. డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ యూనియన్ కానీ నేటోని కానీ ఎందుకు తిడుతున్నాడంటే ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే లాస్ట్ 1 year నుంచి సొమ్ము మాది సోకు మీది అని డొనాల్డ్ ట్రంప్ అంటున్నాడు. అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ వై షుడ్ వి పే ఫర్ యూరోపియన్ సెక్యూరిటీ, ఓకే, ఇట్స్ ఇల్లాజికల్ అని అమెరికన్ ప్రెసిడెంట్ అంటున్నారు. అవును. వీళ్ళేమంటున్నారు, నేటో వాళ్ళు, నేటో మెంబర్ కంట్రీస్ కానీ యూరోపియన్ యూనియన్ కంట్రీస్ కానీ, ఇది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మనం పెట్టుకున్న ఒక సంరక్షణ గోడ కదా ఇది. ఇట్స్ సెక్యూరిటీ వాల్ అగేన్స్ట్ యుఎస్ఎస్ఆర్ అప్పుడు. సో ఇప్పుడు యుఎస్ఎస్ఆర్ లేదు కదా, అసలు నేటో ఎందుకు అని వాదించేవాళ్ళు కొంతమంది. యుఎస్ఎస్ఆర్ లేకపోయినా రష్యా ఉందిగా, రష్యా చాలు మనల్ని దెబ్బతీయడానికి, అందుకని నేటో కొనసాగాలని కొంతమంది. ఏదేమైనప్పటికీ నేటో నిర్వహణకి అవుతున్న వ్యయంలో సింహభాగం అమెరికా భరిస్తుంది కాబట్టి అమెరికా చెప్పినట్టు చచ్చినట్టు మీరు వినాలి అనేది వాళ్ళ పాయింట్. చూద్దాం సార్ నెక్స్ట్. నిజంగా ఇది గ్రీన్లాండ్ విషయంలో ఉద్రిక్తతలు పెరిగితే మూడో ప్రపంచ యుద్ధాన్ని కూడా దారి తీయొచ్చు అని చెప్తున్నారు. చూద్దాం పరిణామాలు ఎట్లా ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.